సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్ని రెగ్యులర్ చేయాలని 10వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నట్లు మండల విద్యాధికారికి సమ్మె నోటీస్ ఇచ్చిన ఉద్యోగులు. పిఏపల్లి మండలంలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు యాండ్ల తరబడి పనిచేస్తున్నా ఇంకా రెగ్యులర్ చేయలేదు అని, రెగ్యులర్ చేయకపోతే సమ్మె చేస్తామని రేపటి నుండి సమ్మె చేస్తున్నట్లు మండల విద్యాధికారికి వినతి పత్రం ఇచ్చారు. సమ్మె చేస్తున్నట్లు చెప్పి మాకు రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు సంఘం అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, ఎస్కే జహంగీర్, ఆర్ గోవిందు, నరేష్ కుమార్, ప్రేమ్ సాగర్, సిఆర్పీలు రవీందర్, లింగయ్య, లచ్చిరం, కేజీబీవీ బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటటువంటి దాన్ని నిర్మూలించేసి పనిచేసినటువంటి రెగ్యులర్ ఎంప్లాయీగా గుర్తించి మిగతా ఉపాధ్యాయులతో పాటు మిగతా సిబ్బందితో పాటు వాళ్ళు చేసేటటువంటి యొక్క పనిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఏళ్ల కొద్ది తరలించినటువంటి వారిని రెగ్యులరైజ్ చేయడం అనేటటువంటి డిమాండ్ సహేతుకమైనది. కారణం ఏంటిది అని అంటే విద్యా వ్యవస్థలో కూడా 2 సంవత్సరాలు పూర్తయిన అప్రెంటిస్ వాళ్ళకు కూడా రెగ్యులర్ వేతనం అనేటటువంటి కాన్సెప్ట్ ఉన్నది. కాబట్టి మీరు కూడా చాలా ఏళ్ళుగా ఈ యొక్క వ్యవస్థలో పనిచేస్తున్నారు. తర్వాత ప్రతి సంవత్సరం రెగ్యులరైజ్ చేయడం కొరకు ప్రభుత్వం వారిని మళ్ళీ కొత్తగా నియామకం చేసినట్టుగా, అంటే దానికి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కంటిన్యూటీ ఉంటే రేపటి నాడు కోర్టుల పరంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఫ్రెష్గా తీసుకుంటున్నాం అనేటటువంటి నిబంధనల ద్వారా మిమ్మల్ని ఆ విధంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క న్యాయమైన కోరికల పూర్తి మద్దతు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ప్రతినిధులుగా న్యాయపరమైనటువంటి కోరికల్ని ప్రభుత్వ తీర్చవలసిన ముందు వరకు నిలబడాలని మీరు అనుకున్నటువంటి అన్ని కూడా రానున్న రోజుల్లో ఎన్నికలు పరిష్కారం కావాలని కోరుకుంటూ